ఇజ్రాయెల్ దాడులతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ఇరాన్కు కొండంత అండ దొరికింది. ఇరాన్కు రష్యా సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు ఆ దేశ అధ్యక్షుడు పుతిన్ ప్రకటించారు. ఇజ్రాయెల్తో తలపడుతున్న తమ మిత్ర దేశమైన ఇరాన్కు మద్దతుగా నిలబడతామన్నారు. టెహ్రాన్కు మాస్కో అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఇరాన్ నూతన సుప్రీం లీడర్గా ఎన్నికైన ముస్తఫా ఖమేనీకి అభినందనలు తెలిపారు పుతిన్. తన తండ్రి ఖమేనీ స్థానంలో వచ్చిన ముస్తఫా ఇరాన్ను మరింత ముందుకు తీసుకువెళ్తాడని నమ్మకముందన్నారు పుతిన్. ప్రస్తుతం ఆ దేశం ఎదుర్కొంటున్న సమస్యల్ని ముస్తఫా పరిష్కరించగలరని చెప్పుకొచ్చారు. అలాగే ఇరాన్ ప్రజలకు ఏకతాటిపైకి తీసుకువస్తారన్న ఆశాభావం వ్యక్తం చేశారు పుతిన్. సాయుధ దురాక్రమణను ఎదుర్కొంటున్న ఇరాన్కు ముస్తఫా అవసరమన్నారు. ఇరాన్కు ఏ సాయం కావాలన్నా తాము ముందు ఉంటామన్నారు పుతిన్. ఇటీవల ఇరాన్ అధ్యక్షుడితో మాట్లాడిన పుతిన్ ఇరాన్ మాజీ సుప్రీం ఖమేనీ సహా ఇతర నేతల మృతిపై సంతాపం వ్యక్తం చేశారు. ఇరాన్కు రష్యా బహిరంగ మద్దతు తెలపడంతో పశ్చిమాసియాలో వార్ టెన్షన్స్ పీక్స్ కు చేరుకున్నాయి. రష్యా సపోర్ట్తో ఇరాన్ ఏం చేస్తుందోననే ఉత్కంఠ నెలకొంది.